ఉండాలో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి నువ్వు దాసుడుగా ఉండాలి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారికి నువ్వు దాసుడుగా ఉండాలి. దాసుడు సొంత నిర్ణయాలు తీసుకుంటాడా? చెప్పండి. పాలేరు మనకంటే సొంత నిర్ణయం తీసుకుంటాడా? మన పొలంలో పనిచేస్తున్నాడండి పాలేరు. వాడి సొంత తెలివిగల ఉన్నాడు, జ్ఞానవంతుడు, బలవంతుడు, కానీ సొంత నిర్ణయం తీసుకుంటాడా? యజమానుడికి చెప్పకుండా ఏదైనా చేస్తాడా? మా యజమానుడికి చెప్పకుండా నేను స్పేర్ చేస్తానంటాడా? మాట్లాడరా. ఇప్పుడు యజమానుడికి తెలియకుండా సేలు స్పేర్ చేస్తానంటాడా? సొంత నిర్ణయం తీసుకునే అర్హత లేదు. మరి నీవు క్రీస్తు ప్రభు వారికి దాసుడు అయితే, క్రీస్తు ప్రభు వారికి దాసుడు అయితే ఆయన ఆలోచన చొప్పున నడుతున్నావా? ఆయన సలహా చొప్పున నువ్వు నడుస్తున్నావా? ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నావా? ఆయన సంకల్పాలు నువ్వు నెరవేరుస్తున్నావా? నీ జీవితంలో ఏం జరుగుతుంది? సొంత ఆలోచనలు కాదా? సొంత ఆలోచనలు కాదా? ఈ రోజున క్రీస్తు ప్రభు వారికి దాసుడైన వాడు సొంతంగా ఆలోచన ఎలా తీసుకుంటాడు? ప్రభువా, ఈ పని చేయమంటావా వద్దంటావా? ఈ పని నాకు దీవెనకరమా, లేకపోతే ఈ పని నేను వెళుతుంటే క్షేమం ఉంటుందా అని ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉంటాడు. దేవుని దగ్గర విచారణ చేసేవాడుగా ఉంటాడు. వాడు సొంత ఆలోచనలు తీసుకోడు, సొంత ఉద్దేశాలు నెరవేర్చడు, తన స్వయాన్ని అక్కడ ప్రదర్శించాడు. అవునా కదా? చెప్పలే. క్రీస్తు ప్రభు వారికి దాసులుగా మనం ఉండాలి. అంటే దాసుడు ఎప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోడు. ప్రభువుని అడగకుండా ఏ ఒక్క నిర్ణయం తీసుకోడు, ఏ అడుగు కూడా ముందుకి వేయడు. ఈ రోజున నీ జీవితంలో క్రీస్తు మీద అంత ఆధారపడగలిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో విశ్రాంతినిస్తాడు. ఆమేన్. విశ్రాంతినిస్తాడు. నీ జీవితంలో విజయాన్ని ఇస్తాడు. నువ్వెంతగా ఆయన మీద ఆధారపడతావో, ఎంతగా ఆయన మీద ఆనుకుంటావో, ఎంతగా ఆయన మాటకు లోబడతావో అంత నెమ్మది నీ జీవితంలో ఉంటుంది. నీ సొంత నిర్ణయాలు తీసుకున్నంత వరకు నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ప్రయాస అంతా వ్యర్థమే. రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, సంవత్సరం అంతా ప్రయాసపడ్డా, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాను, ఒక్క రూపాయి కూడా మిగలలేదు, సిల్లు సంచిలో పడినట్టుగా ఉంది. ఎక్కడ? ఎందుకని? సొంత నిర్ణయాలు. ఎందుకని? సొంత ఆలోచనలు. ఎందుకని? నీకు ఇష్టమైనటువంటి అడుగులు వేస్తున్నావు. దేవుని ఇష్టాన్ని కాదు, దేవుని ఇష్టాన్ని కాదు.